నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించడం లేదు. డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సీఎం చంద్రబాబు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనం. రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తానన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. జీజీహెచ్లో కోవిడ్ వార్డు ఏర్పాటు అన్ని సిద్ధం చేశామన్న సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్. ఆందోళన చెందవద్దని సూచన. జొన్నలగడ్డ గ్రామంలో పల్లెబాట నిర్వహించిన ఈగల్ ఐజీ రవికృష్ణ. గంజాయి వలన నష్టాలపై అవగాహన, యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచన. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను చేరండి. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రజాప్రతినిధులు, అధికారుల వెల్లడి. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసును ఛేదించిన తాడికొండ పోలీసులు. 5 నిందితుల అరెస్ట్. కారు, ఫోన్లు, ఆభరణాలు, నగదు స్వాధీనం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని అన్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా మార్గాలు చూపెడతామని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా వేరియంట్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ తెలిపారు. బాపట్లకు చెందిన రోగికి కరోనా సోకినట్లు పరీక్షలో తేలిందని సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ వెల్లడించారు. జీజీహెచ్లో ప్రత్యేక కోవిడ్ వార్డ్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రత్యేక కోవిడ్ ఓపీ కూడా ఏర్పాటు చేశామన్నారు. అనుమానితులకు వెంటనే టెస్టులు చేసి చికిత్స అందిస్తామన్నారు. పీపీపీ కిట్స్, టెస్టింగ్ కిట్స్, మందులు సిద్ధం చేశామన్నారు. ఆక్సిజన్ పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. మనకి అంతకుముందు 2-3 రోజుల క్రితమే ఫీవర్తో అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో మనం స్కార్లెట్ ఫీవర్గా గుర్తించామన్నమాట. కానీ అది ఎంతకీ తగ్గకపోతుంటే దాన్ని మనం కోవిడ్ టెస్ట్ కూడా పంపించాము. శనివారం సాయంత్రము మనం టెస్ట్కి పంపిస్తే ఆదివారం మధ్యాహ్నానికల్లా రిపోర్ట్ వచ్చింది. దీన్ని డిఎంఈ గారికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ని తీసుకొని మనం ఐసోలేషన్ వార్డులో కోవిడ్కి సపరేట్గా మనం తయారు చేసి ఉంచినటువంటి వార్డులో మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ప్రత్యేకమైనటువంటి కోవిడ్ ఓపీని మనం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా మనకి జనరల్ ఓపీలో అందరూ చూసే ఓపీ కాకుండా జ్వరము, దగ్గు, గొంతు నొప్పి, జలుబు ఉన్న వాళ్ళకి సెపరేట్ చేసి వాళ్ళందరినీ కూడాను ప్రత్యేకంగా కోవిడ్ ఓపీకి పంపించడం జరుగుతుంది. కోవిడ్ ఓపీలో మనం అందరికీ కూడా ఈ ఫీవరు, జ్వరము, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కోవిడ్ పరీక్షలు చేసి వాళ్ళకి కనుక పాజిటివ్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ తదుపరి ట్రీట్మెంట్కి మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమని అన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు పేదరాశి పెదనాన్నలా తనపై కల్పిత కథనంతో వీడియో విడుదల చేశారని మండిపడ్డారు. మహిళల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదన్న మాధవి తనపై అంబటి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపుకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించి వారి యొక్క సాధక బాధలు వింటున్న పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. రాంబాబు గారు, బహుశా మీరు ఎక్కడ చూసుండరు. మహిళల పట్ల ఇలాంటి ఒక విధానము ఉందా అనే ఆలోచన కూడా మీకు ఎప్పుడు కూడా కలిగి ఉండదు. అలాంటిది ఈరోజు మహిళల కోసం ప్రత్యేకమైన ఒక విధానంతో పశ్చిమ నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఉంటే, మీరు ఇంతటి అరాచకం ఒక మహిళా ఎమ్మెల్యే చేసిందేమో అనే విధానంతో మాట్లాడుతున్నారు చూసారా. ఇంతకంటే రాజకీయ లబ్ధి కోసం దిగజారిపోయే తత్వం ఇంకా ఎవరికి ఉండదేమోనని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిని కూడా, ఒక మహిళ నిజంగా ఎంతో దారుణానికి గురైన పరిస్థితిని కూడా ఇంత హేయంగా వాడుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఇమీడియట్గా 24 గంటల్లో తీసుకున్న చర్య మీద ఇంకా మీరు ఏం కోరుతున్నారని మీరు దీన్ని ఇలాగ సర్క్యులేట్ చేస్తూ రకరకాల భిన్నాభిప్రాయాలతో, భిన్న కథనాలతో ముందుకు వెళ్తున్నారో మీరు నాకు వివరణ ఇవ్వాలి. ఏ రాజకీయ లబ్ధి లేకపోతే ఇలాంటి జరిగిన విషయం కోసం మీరు వారి ఇంటికి వెళ్ళి మరీ మీరు పదే పదే వక్రీకరించి మీరు వాయిస్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నారో నాకు ఈరోజు సమాధానం చెప్పాలి. పల్లెబాటలో ఈగల్ కార్యక్రమాన్ని జొన్నలగడ్డ గ్రామంలో నిర్వహించారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలకు గంజాయి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. యువత, విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆకే రవికృష్ణ సూచించారు. గంజాయి తీసుకున్నా, అమ్మినా నేరమని, అలాంటి కేసుల్లో పట్టుబడితే వాళ్ల కుటుంబాలు ఎంతో క్షోభకు గురవుతాయని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై 1972 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని రవికృష్ణ కోరారు. ఈగల్ కాల్ సెంటర్ నెంబర్ ఒకసారి చెప్దామా తమ్ముళ్ళు, చెప్దామా గట్టిగాని? కాదు, మీరు గంజాయి డ్రగ్స్ ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారంటే ఏ నెంబర్కి కాల్ చేయాలి? ఓకే, ఒక్కసారి చెప్తాను, చెప్పండి. 1972. మరొక్కసారి 1972. పల్లెబాటలో ఈగల్. ఇప్పటికే మేము వందలాది గ్రామాలు విజిట్ చేసాం. హలో, వందలాది గ్రామాలకి వినబడాలి. 1972. మరొకసారి లాస్ట్ 1972. థ్యాంక్ యూ. అబ్బాయి బాగా గట్టిగా చెప్పాడు కుర్రోడు. మరొకసారి చెప్పాలా? కుర్రోడు చెప్తాడా? రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో బయటకు తీసుకెళ్లి హత్య చేసిన 5 నిందితులను తాడికొండ పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఫణిధరం గ్రామానికి చెందిన మాడుగుల శంకర్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు. అది గమనించిన దేవరకొండ నాగేశ్వరరావు తన అనుచరులతో కలిసి అతని వద్ద ఉన్న బంగారు నగదు దోచుకోవాలని కుట్ర పన్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పొలం కొంటామంటూ శంకర్రావును కారులో తీసుకువెళ్లి హత్య చేశారని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. అయితే తమదైన శైలిలో విచారించగా గతంలో కూడా వెంగళాయపాలెనికి చెందిన నాగరాజును హత్య చేసి సాగర్ కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారని అన్నారు. నిందితుల వద్ద నుంచి కారు, మొబైల్ ఫోన్లు, 4 ఉంగరాలు, 1 బంగారు గొలుసు, 72,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రధాన నిందితులు నాగేశ్వరరావు, మణికంఠలపై పీడీ యాక్ట్ నమోదు చేశామని చెప్పారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ప్లాన్ చేసి వాళ్ళని పిలవడం జరిగింది. ఈ చనిపోయిన ఆయనను పిలవడం జరిగింది. మేము ఎడ్లపాడు దగ్గర మేము ఒక ప్రాపర్టీ కొనాలి, ఆ ప్రాపర్టీ కోసము మీరు చూపించడానికి రండి అని చెప్పి ఒక రెంటెడ్ కార్ తీసుకొని 4 ఈ డిసీజ్డ్తో పాటు అక్కడ వెళ్ళి దారిలో ఇతన్ని ఈ బైండింగ్ వైర్తో, కోరియన్ తాడుతో స్ట్రాంగులేట్ చేసి చంపడం జరిగింది. కారులో చంపినాక మళ్ళా వాళ్ళు ఈ పొత్తూరు దగ్గర వచ్చి క్వారీ గుంటలో బాడీను ఒక సిమెంట్ పోల్తో తాడుతో కట్టేసి క్వారీ గుంటలో డంప్ చేయడం జరిగింది. డంప్ చేసినాక ఈ బాడీ పైకి వచ్చిన తర్వాత మనకి బాడీ రికవర్ అయింది. సో ఎవరైతే దీంట్లో 5 మంది ముద్దాయిలు ఉన్నారో దాంట్లో A1 మహిళల ఆత్మగౌరవంతో వైసీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. అర్నాల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిల్లి మాణిక్యరావు మాట్లాడారు. కృష్ణబాబు కాలనీలో ఒక అవాంఛనీయ సంఘటన జరిగిందన్నారు.
ఒక వెధవ చేసిన పనికి ఒక మహిళ బాధింపబడిందన్నారు. దానికి బాధ్యులైన వారందరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కానీ వైసీపీ నేతలు ఆ మహిళ ఆత్మ గౌరవాన్ని ప్రతిరోజు రోడ్డును పడేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం గురించి, అధికారుల గురించి మాట్లాడే నైతిక విలువ అంబటి రాంబాబుకు లేదన్నారు. ఇది కదా చేయాల్సింది. మేము మా పని మేము చేసాం. మా పని మేము చేసిన తర్వాత కూడా వీళ్ళు మహిళల ఆత్మగౌరవంతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు వీళ్ళు రాజకీయాలు చేయడానికి హత్యలు కావాల్సి వచ్చి, కొంతకాలం తర్వాత వీళ్ళు రాజకీయాలు చేయాలంటే కులాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి రాజకీయాలు చేయాలంటే శవాలు కావాల్సి వస్తూ ఉన్నాయి. శవాల పరిధి దాటి ఇప్పుడు వీళ్ళు మహిళల ఆత్మగౌరవంతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మంగళగిరిలోని అక్షయ పాత్రను ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా కిచెన్లో ఆహార తయారీ నాణ్యతా ప్రమాణాలను మంత్రి పరిశీలించారు. అధికారులను పలు విషయాలు అడిగి వివరాలు తెలుసుకుని విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతపై ఆరా తీశారు. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచనలు చేశారు. సిమిలర్ బ్యాగేజ్ బెస్ట్ సార్. మళ్ళీ గనీ బ్యాగ్ కాకుండా సిమిలర్ ప్లాస్టిక్ అంటే పీపీ కంఫర్టబుల్ సరే బఫర్ పాయింట్ చాలా బాగుంది. అందుకే అప్పుడు సార్ వచ్చిన పూరి జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వివిఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర విద్యార్థుల ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ వైభవంగా సాగింది. పెదకాకాని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం నుండి గోళ్లమూడి గ్రామం మీదుగా వివిఐటి విశ్వవిద్యాలయం వరకు సాగిన ఈ రథయాత్రను వివిఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుతీరిన రథం ముందు సంప్రదాయ క్రతువు బంగారు చీపుడుతో శుభ్రపరిచి ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యులు భక్తి శ్రద్ధలతో విదేశీ భక్తుల సంకీర్తనలు, జయ జయ హే జై జగన్నాథ నినాదాలతో ఈ యాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గమధ్యలో విద్యార్థులు, అధ్యాపకుల కోలాట నృత్యాలు, గీతాలాపనలు అలరించాయి. గోళ్లమూడి గ్రామం వద్ద భక్తులు, గ్రామస్తులు పూలు, హారతులతో రథయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఇస్కాన్ సభ్యులు వివిఐటి యూనివర్సిటీ వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహాహారతి నిర్వహించి విద్యార్థులు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి రథయాత్రను దిగ్విజయం చేశారు. హరే హరే రామ 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 హరే హరే. మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతోందని ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళామాధవి, బోర్ల రామాంజనేయులు అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. 10th ఇంటర్లో ప్రతిభ కనబర్చిన ప్రతిభావంతులకు షైనింగ్ స్టార్స్ 2026 పురస్కారాల ప్రధానోత్సవం గుంటూరులో జరిగింది. పొన్నూరు రోడ్లోని బి కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్ళా మాధవి, బోల రామాంజనేయులు, కలెక్టర్ సాయికాంత్ వర్మ, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, డీఈఓ, కూటమి నేతలు పాల్గొన్నారు. 137 మంది 10th, 40 మంది ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ సత్కారంతో పాటు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చెక్కులను అందించారు. అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులను తెస్తూ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా ఏపీని తీర్చిదిద్దుతున్నారని ప్రజాప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక వసతుల కల్పనతో పాటు కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా విద్యను అందిస్తున్నందున గవర్నమెంట్ స్కూల్స్లో చేరే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు.
మనకి ఎఫర్ట్స్ పెడుతున్నాము, మీలాంటి పిల్లలు చాలా కష్టపడి చదువుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ని దాటి రిజల్ట్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరి కథ ఒకటి ఉంటుంది, ఈ రిజల్ట్ వెనుక ప్రతి ఒక్కరి స్ట్రగుల్ ఉంటుంది. ఇందాక చాలామంది స్టూడెంట్స్ మాట్లాడారు, పేరెంట్స్ మాట్లాడారు. మిమ్మల్ని అందరి మాటలు వింటుంటే ఈరోజు నీలిమ గారు ఆవిడ చెప్పిన మాటలు వింటే, అలానే సుబ్బారావు గారు ఒక తండ్రి పడిన తాపత్రయం మాటలు వింటే మిమ్మల్ని చూసి గర్వం ఫీల్ అవడం కాదండి, మిమ్మల్ని చూసి మేమందరం కూడా స్ఫూర్తిపోతాం. కొంతమంది తల్లిదండ్రులు తమ ముందు పనిచేస్తుంటే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అనేటువంటి ప్రభుత్వం చూశారు. అలాంటి ఛాయలు మనకి ఎక్కడ కూడా రాకూడదు. తల్లిదండ్రులు నెక్స్ట్ మనకు వాళ్ళ జీవితాన్ని ఇచ్చారు, కానీ దానికి సార్థకత తెచ్చింది మీ గురువులు, టీచర్. నెక్స్ట్ మీరు ఇంటర్కి వెళ్తారు లేదా డిగ్రీకి వెళ్తారు, ఇప్పుడు ఎందుకంటే ఇంటర్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఇక అయిపోయిందిలో వాళ్ళతో ఏం పని అంటే, ఒక నిచ్చెనలో నువ్వు లాస్ట్ నిచ్చెన మెట్టు ఎక్కాలన్నా కింది మెట్లు పనిచేసేటటువంటి ఆలోచన నీకు రావాలి. ఆ కింది మెట్టు లేకుండా నువ్వు పై మెట్టు ఎక్కలేవు అన్నటువంటి స్పృహ కూడా నీ మనసుకు రావాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో ఎక్కడైనా మీకు పాఠాలు చెప్పినటువంటి గురువులు మీ మనసు నిండా ఉండాలి. గ్లోబల్ స్టాండర్డ్స్ తో పాటు సమానంగా విద్య మీద ఆలోచన కలగాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు పెట్టారనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం ఒక 580 మార్కులు వస్తే రాష్ట్రంలో మనం ఏదో గొప్ప విషయం చేశామనేటువంటి ఆలోచన ఒక పక్కన ఉన్నప్పుడు కూడా, రెండో విధానం ఏంటంటే, ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం ప్రపంచంలో ఏ విధమైనటువంటి గ్లోబల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి కేవలం బుక్ నాలెడ్జ్ సరిపోదు. ఇటు ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్ గా ఉండే పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ విద్యార్థులు అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు ఒకటే వేదికలో పక్క పక్కన కూర్చొని షైనింగ్ స్టార్స్ లాగా వాళ్ళు మారి ఇక్కడ అవార్డులు తీసుకోవడం అనేది ఇది చాలా చాలా గొప్ప పరిణామం. ఎక్కడికక్కడ వాళ్ళ తమ స్కూల్స్లో చేసుకోవడం, లేదంటే ఆ పేపర్లలో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ విద్యార్థులు మాత్రమే ప్రింట్ చేయడం, గొప్పగా ఫీల్ అవడం కాకుండా ఈరోజు విద్యకి. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. కృష్ణబాబు కాలనీలో టీడీపీ నేత మూర్తి చేసిన అమానుష దాడిలో గాయపడిన మహిళను వారు పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. ఇష్యూపై బాధితురాలు కుటుంబంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారం ఉందనే అహంకారంతోనే మూర్తి ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. బీహార్ కంటే దారుణంగా ఏపీలో మహిళలపై దాడులు జరగడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని రెండు సార్లు ఒకటే రోజు మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని పోలీసుని ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి లేదు. పోలీసులు రెడ్ బుక్లో బిజీగా ఉన్నారు. పోలీసులకు ఇలాంటివి పట్టవు. ఒక మహిళను వివస్త్రకు గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణ అన్నా ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్, దీని మీద తప్పితే ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు 3వ రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. జీవో నంబర్ 396ను రద్దు చేయాలంటూ గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరవధికంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ 1872 నుంచి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థకు ముప్పు వాటిల్లిందన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో లక్షలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో గోప్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 31 వరకు నిరవధిక పెన్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆస్తి కొనుక్కున్నప్పుడు దాంట్లో ఉన్న డెఫిసిట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అనేది రూపాయి కూడా తగ్గకుండా లెక్కలు వేసి ఎంత స్థలం కొన్నాడు లేకపోతే ఇల్లు ఏమైనా కొనుక్కున్నాడా అని చూసి అంగుళము గజాలు మొత్తము డాక్యుమెంటేషన్ తీసుకొని దాన్ని మొత్తము చేసి స్టాంప్ డ్యూటీలో ఎటువంటి వెసులుబాటు లేకుండా పార్టీకి ఎటువంటి నష్టం కలగకుండా తద్వారా డిపార్ట్మెంట్ వారికి కూడా ఎటువంటి నష్టము వాటిల్లకుండా ప్రతిదీ చేసుకొని ఎంతో బాధ్యతాయుతంగా చేసుకొని వస్తున్న ఈ వ్యవస్థలో వలన రేపొద్దున పార్టీలకి ప్రజలకి వాళ్ళు కొనుక్కునే ఆస్తులకి ప్రైవేటు భాగస్వామ్యం అనగా వాళ్ళ ఆస్తులకు భద్రత లేదు. తదుపరి మేము వాళ్ళని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం కాబట్టి మేము రోడ్డున పడే ఉంది. కాబట్టి ఇవాళ నుంచి రాష్ట్ర సంఘ పిలుపు మేరకు నేటి నుంచి 31వ తారీఖు వరకు నిరవధికంగా పెన్ డౌన్ చేయాలని రాష్ట్ర సంఘం వారు పిలుపండి. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమకు డ్వాక్రా రుణాలు ఇవ్వకుండా ఆర్పీ పద్మజ వేధిస్తుందని సుద్దపల్లి డొంకకు చెందిన సమీర్ గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు. 234వ బూత్లో 20 మంది ఓటర్లకు ఫారాలు ఇవ్వలేదని వార్డు ప్రెసిడెంట్ సయ్యద్ జానీ బాషా ఫిర్యాదు చేశారు. 15వ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేక ప్రజలు అల్లాడుతున్నారని డివిజన్ అధ్యక్షులు మీర్ మహబూబ్ అలీ ఫిర్యాదు చేశారు. రోడ్డుకు అడ్డంగా ఇల్లు కట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారని తాడేపల్లికి చెందిన కంచెర్ల భాను ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను గుంటూరు రామిరెడ్డి తోట 3వ లైన్ నుంచి వచ్చానండి. మా ఇంటి ముందులో మున్సిపాలిటీ స్కూల్ ఉంది. దాని పారిగోడ మీద పెద్ద రాగి చెట్టు ఉందండి. ఏ చిన్న గాలి వచ్చినా పైన అది 30 సంవత్సరాల నుంచి ఉందండి. 30 సంవత్సరాల నుంచి ఉంది. చాలా పెద్దగా ఉందండి. మా ఇంటి మీద పడేటట్టు ఉందండి. మా ఇంటి మీద పడితే చాలా ప్రమాదం జరిగేటట్టు ఉంది. మాకు చాలా దయచేసి అది కొంచెం తీపించడానికి అధికారులు ప్రయత్నం చేయండి. నా పేరు పావని సార్. పాత గుంటూరు సుద్దపల్లి డొంకలో ఉంటాను. దుర్గానగర్ ఫస్ట్ లైన్లో. పద్మజ మేడం గారని ఆర్పి సంవత్సరం 6 నెలల నుంచి పొదుపు డబ్బులు కట్టించుకొని లోన్ ఇవ్వట్లేదు సార్. లోన్ ఇప్పిమంటే ఇదిగో అదిగో తెగ తిప్పుతుంది. అయితే మనకి ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా వెళ్ళాం. అక్కడ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎవరి. నమస్తే అండి, నా పేరు కంచెర్ల భాను అండి. తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం అండి మాది. రోడ్డు డ్రైనేజీల ఇష్యూ సార్ మాది. 30 years నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉంటున్నాం సార్. అంటే మా ఫాదర్ వాళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. మా ఫాదర్ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు. అయితే తర్వాత మేము 4 times ఇక్కడ పీజీఆర్ఎస్ పెట్టాము. మాకైతే ఏం న్యాయం జరగట్లేదు సార్. ఇక్కడ కలెక్టర్ ఆఫీసు పీజీఆర్ఎస్ అంటున్నారు కానీ మాకైతే ఏం న్యాయం జరగలేదు. అయితే మెయిన్ ఇష్యూ దీనికి ఏంటంటే ఇది రోడ్డు అయితే సార్, రోడ్డు మధ్యలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు సార్. వాళ్ళకి సపోర్టింగ్ కోసం వాళ్ళకి కంప్లీట్గా సపోర్టింగ్ 50 కుటుంబాలు ఉన్నాయి సార్ వాళ్ళకి. మేము అయితే ఒకటే ఫ్యామిలీ. అయితే మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని చంపేస్తాం అంటున్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళకి కంప్లీట్గా సపోర్ట్ ఇస్తున్నది కూడా బిఎల్ఓల సమక్షంలో ఓట్ల ఎస్ఆర్ ఫామ్లు నింపుతూ ఇవాళకి 4 రోజులు గడువు అయినది. ఆ ఫామ్స్ కొంతమందికి రాని ఏడల ఈరోజు కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగినది. వాళ్ళకి ఓటర్ కార్డ్స్ ఉన్నాయి ఉండి కూడా వాళ్ళకి ఫామ్స్ రాని పక్షంలో ఒక వార్డు ప్రెసిడెంట్గా మా దగ్గరికి వచ్చి మా ఓటర్ కార్డు ఉండటం వల్ల మా ఫామ్స్ రాని పక్షంలో మా ఓటు ఎందుకు తీసేశారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించిన షైనింగ్ స్టార్ అవార్డును శారదా స్కూల్ విద్యార్థిని కనపర్తి చరణ్య సాధించిందని ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ తెలిపారు. నగరాల్లోని శారదా స్కూల్లో 10వ తరగతిలో 595 మార్కులు తెచ్చుకుని షైనింగ్ స్టార్ అవార్డు సాధించిన విద్యార్థిని కనపర్తి చరణ్యను స్కూల్ యాజమాన్యం అభినందించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పి భారతీవాణి, ప్రిన్సిపల్ దాస్ మీడియాతో మాట్లాడారు. స్కూల్ సిబ్బంది క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం వల్ల విద్యార్థి చరణ్య కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించిందని తెలిపారు. సీతారామ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చరణ్యకు 10,000 రూపాయల రివార్డు అందించామన్నారు. ఒక్క విజయాన్ని సాధించడం వల్ల ఎన్నో అవార్డులు, రివార్డులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 2026 ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో
నగరాలు శారదా స్కూల్ మా స్కూల్ విద్యార్థిని కె చరణ్య స్టేట్ ర్యాంక్ 595 మార్కులు సాధించింది. ఈ మార్కులు సాధించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు ప్రకటించినటువంటి ప్రతిభా అవార్డులు షైనింగ్ స్టార్ అవార్డుని స్వీకరించినందుకు మా స్కూల్ యాజమాన్యం తరపున స్కూల్ ప్రతి స్టాఫ్ మెంబర్ తరపున నేను చరణ్యకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతిభా పురస్కారంతో పాటుగా గవర్నమెంట్ వారు 20,000 రూపాయల క్యాష్ అవార్డుని అందించారు. దీనికి కారణమైనటువంటి మా 10వ తరగతి టీచర్స్ అందరినీ, అలానే శారదా స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్క టీచర్లని కూడా నేను అభినందిస్తున్నాను. వీళ్ళందరి కృషితోనే ఈ అమ్మాయి ఇంతటి సాధించింది. ఇంతటితో ఆగకూడదు. సక్సెస్ అనేది నెవర్ ఎండ్, ఇట్ ఈజ్ ఎ జర్నీ. కాబట్టి ఈ అమ్మాయి అనుకున్నటువంటి గోలు సాధించాలని, ఈ అమ్మాయి ఇప్పటిలాగానే ఎప్పుడు కూడా కొంతమందికి ప్రోత్సాహకరంగా, కొంతమందికి రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. శరణ్య, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. నా ఈ విజనానికి వెనక నా టీచర్స్ అండ్ అలాగే నా పేరెంట్స్ వీళ్ళ కృషి ఉంది. వాళ్ళు ప్రోత్సహించడం వల్లే నేను ఈ విజయం సాధించాను. వాళ్ళు లేకపోతే నేను ఈ పొజిషన్లో ఉండలేనేమో. వాళ్ళు మాకు చాలా కేర్ తీసుకున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. టీచర్స్ కూడా మాకు ఎన్నో మెథడ్స్ నేర్పించారు. మా ప్రతి ఒక్క మిస్టేక్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో మాకు క్లియర్గా చెప్పారు. వాళ్ళ ప్రోత్సాహం ఉంది కాబట్టే ఈ విజయం ఇలా సాధించాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఎస్వీఎన్ కాలనీ ఎస్సీ బాయ్స్ హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు కరీం, సురేష్ మాట్లాడుతూ ఎస్వీఎన్ కాలనీలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. సంవత్సరాల తరబడి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడంతో విద్యార్థులకు దురదలు వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా సరైన భోజనం కూడా విద్యార్థులకు పెట్టడం లేదన్నారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. అయ్యా, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం అవ్వలేదు. ఈరోజు హాస్టల్స్లో సమస్యలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల విద్యార్థులు చెప్పుకోలేక, ప్రశ్నించలేక, వాళ్లకు చదువుకునేటటువంటి స్థాయి లేక ఈరోజు ప్రభుత్వ హాస్టల్స్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు. మీరు ఈ విధంగా కూడా పట్టనట్టు ఉంటే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యంగానే మీ ప్రభుత్వం వహించాలి. మీరు చేత కాకపోతే విద్యాశాఖ మంత్రిగా వెళ్ళిపోయి పర్యటన శాఖ మంత్రిగానే మీరు కొనసాగించి పర్యటన చేయండి తప్ప విద్యార్థుల ప్రాణాలతో, విద్యార్థుల జీవితాలతో మీరు చెలగాటం ఆడొద్దు అనేటటువంటి మాటను ఈరోజు ఎన్ఎస్ఓ పక్షాన డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద ఈరోజు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలతో మహాధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి సిపిఐ గుంటూరు కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా, సొంత ఇల్లు లేని పేదలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర సహాయ కార్యదర్శి రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. భూ సమీకరణకి, అక్విజిషన్కి దరఖాస్తుదారుల అర్జీల విచారణకి చేసి అర్హులైన లిస్టు మీరు ఫైనలైజ్ చేయాలి. అభ్యంతరాలు ఉంటే మేము చెప్పాలి. అంతేకాదు, ఈ కార్యక్రమంలో వాయిదా పడితే ఈరోజు మనము జూలైలో ఉన్నాం, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు 4 మాసాలలోపు ఇళ్ల స్థల విషయాలు కనుక కాల్చకపోతే నవంబర్లో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకుంటామని కూడా
పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆందోళన చేశాం. మా ఆందోళనతో పాటు మాతో పాటు మేము అధికారంలో కనుక వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని స్వయానా చంద్రబాబు, లోకేష్ బాబు ప్రకటనలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పైబడతా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలనేటటువంటి వైపున ఈ ప్రభుత్వం లేకపోవడం పరమ. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన భార్యతో విడాకులు తీసుకుని వేరే మహిళను వివాహం చేసుకున్నా తనని మరలా 2వ వివాహం చేసుకోవాలని మొదటి భార్య ఇబ్బందులు పెడుతోందని నిడుమొక్కలకు చెందిన షబ్బీర్ బాషా ఫిర్యాదు చేశారు. 2016 ఆగస్టు 28 తారీఖు వివాహం అయింది. 2018 ఇంట్లోంచి వెళ్ళిపోయింది. 2020లో పెద్దల సమక్షంలో, ఖాజీ గారి సమక్షంలో ముస్లిం కమిషన్ చైర్మన్ గారు జియావుద్దీన్ గారి ద్వారా వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ జరిగిన తర్వాత ఖాజీ గారి సమక్షంలో, పెద్దల సమక్షంలో మాకు డైవర్స్ అయిపోయింది 2020 జూలై 13వ తారీఖు. ఆ తర్వాత నేను 2022 అక్టోబర్లో నేను 2వ వివాహం చేసుకున్నాను. మా రిలేటివ్స్ అమ్మాయినే. నువ్వు నన్ను 2వ పెళ్లి చేసుకుంటే నేను హెరాస్మెంట్ చేయను, లేకపోతే నువ్వు నాకు 50 లక్షలు డబ్బులు ఇవ్వాలి, లేదా 2వ పెళ్ళన్నా చేసుకోవాలి, లేకపోతే నాతో రీవిలింగ్ రిలేషన్ అన్నా పెట్టుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. 2-3 నెలల నుంచి నేను ఆ రీవిలింగ్ రిలేషన్లు అవన్నీ నేను పెట్టుకోను, అది నా సంస్కారం కాదు, నీకు డబ్బులు ఇచ్చేయాల్సిన పెద్దవాళ్ళ సమక్షంలో డైవర్స్ ముందే ఇచ్చేస్తాను, నేను ఏమి ఇచ్చే పని లేదు ఏంటి. తాడికొండలో అంబేద్కర్ గురుకుల పాఠశాల కొనసాగించాలని కోరుతూ కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 మంది ఎస్సీ విద్యార్థులు చదువుతున్న రెసిడెన్షియల్ పాఠశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో తొలగించడం దారుణమన్నారు. రాజధాని ప్రాంతంలో ఒక 5 ఎకరాల్లో ఎక్సలెన్స్ బిల్డింగులు కట్టుకోవాలని అన్నారు. అప్పటిదాకా అద్దె భవనాల్లో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొరివి వినయ్ కుమార్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి, కె ప్రసన్నకుమార్, జె నవీన్ ప్రకాష్, అనిల్ కుమార్, ఎల్ అరుణ్, ఎన్ఎస్యుఐ కరీం, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఐఐటి, నీట్ కోచింగ్ ఇవ్వటానికి. అయితే ఆ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం రాజధాని ప్రాంతంలో ఒక 5 ఎకరాలు కేటాయించి అక్కడ బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలతో, పిల్లల హాస్టల్ సౌకర్యాలతో బిల్డింగ్ నిర్మించి అందులో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలని మేము కోరుతున్నాం. అదే సందర్భంలో ఈలోగా ప్రత్యామ్నాయంగా ఒక అద్దె భవనంలో ఈ సంవత్సరానికి చాలా అద్దె భవనాలు ఉన్నాయి రాజధాని ప్రాంతంలో ఇవాళ, అక్కడ కొనసాగించి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అక్కడ కొనసాగించి ఈ స్కూల్ లాగా నడవాలని మేము కోరుతా ఉన్నాం. మరి తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక స్కూల్ని ఆ విధంగా మూసేస్తే పేరెంట్స్, ఇప్పుడు ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఈ మీటింగ్లో, అందుకని వాళ్ళ ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ తరఫున దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రౌండ్ టేబుల్ జరిగింది. మేము శాసనసభ్యుల దృష్టికి, మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాల్ని తీసుకెళ్ళాలి. రాష్ట్ర రాజధాని కేంద్రంలో ఉన్నటువంటి అమరావతిలో దళితుల పట్ల వివక్ష అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక దళిత శాసనసభ్యుడిగా ఉండి తెనాలి శ్రావణ్ కుమార్కి కూడా తెలియకుండా రాష్ట్రంలో తాడికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలని సర్దుబాటు పేరుతోటి లేపేయటం కోసం ప్రయత్నం చేసే పేరుతోటి ఇది చాలా దుర్మార్గ విషయం. అందుకోసంగా తాడికొండ గురుకుల పాఠశాలని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెంటర్స్ పెట్టడం కోసం చేసే ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం, స్వాగతిస్తా ఉన్నాం. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని, పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కార పురోగతిపై విభాగాధిపతులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేవలం కాగితాల మీద లేదా ఆన్లైన్ రికార్డుల్లో అర్జీలను పరిష్కరించినట్లు చూపడం సరికాదని, క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా పనులు జరగాలని ఆదేశించారు.
పీజీఆర్ఎస్ ద్వారా 36 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 6, ఇంజనీరింగ్ విభాగం 20, రెవెన్యూ విభాగం 4, ప్రజారోగ్య విభాగం 1, ఉపాసెల్ విభాగం 3, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 2 ఫిర్యాదులు అందాయన్నారు. నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐ కిషోర్ను ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన కొన్ని సమస్యలు కొంతకాలంగా పరిష్కారం కాలేదని అదనపు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 17,700, మోడల్ 16,600 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 17,300, మోడల్ 17,000. 341 రకం మినిమం 13,500, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డైలెక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,000, మోడల్ 17,700 రూపాయలు. ఆరుమూరు రకం మినిమం 13,500, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 16,000, మాక్సిమం 27,500, మోడల్ 27,000. 341 రకం మినిమం 16,000, మాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 16,000, మాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. బడిగి 355 మినిమం 18,000, మాక్సిమం 28,000, మోడల్ 27,000. దేవనారు డైలెక్స్ మినిమం 17,500, మాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 13,000, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 12,500, మోడల్ 12,000. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించడం లేదు. డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సీఎం చంద్రబాబు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనం. రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తానన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. జీజీహెచ్లో కోవిడ్ వార్డు ఏర్పాటు అన్నీ సిద్ధం చేశామన్న సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్. ఆందోళన చెందవద్దని సూచన. జొన్నలగడ్డ గ్రామంలో పల్లెబాట నిర్వహించిన ఈగల్ ఐజీ రవికృష్ణ. గంజాయి వలన నష్టాలపై అవగాహన, యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచన. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను చేరండి. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రజాప్రతినిధులు, అధికారుల వెల్లడి. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసును ఛేదించిన తాడికొండ పోలీసులు. 5 నిందితుల అరెస్ట్. కారు, ఫోన్లు, ఆభరణాలు, నగదు స్వాధీనం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.